హాయ్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం రేణుకా షుగర్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. మన వ్యూవర్స్ తెలుగులో ఈ వీడియోస్ గురించి కామెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు కంపల్సరీ నేను తెలుగులో ఒక వీడియో చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. సో రేణుకా షుగర్ అనేది మనకి ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో చాలా ఫాస్ట్ అండ్ గ్రోయింగ్ కంపెనీ అండి. ఈ రేణుకా షుగర్ అనే షుగర్ ఫ్యాక్టర్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో అలాగే ఇంకొక క్రైటీరియా కూడా ఉంది. సో ఇక్కడ మెయిన్ క్రైటీరియా వచ్చేసి షుగర్తో పాటు ఇథనాయిల్. ఇది ఫ్యూచర్ గ్రోత్లో ఉన్న ద బెస్ట్ స్టాక్స్లో ఒకటి. ఇథనాయిల్ గురించి 2025 వరకు సో మన ఏదైతే పెట్రోల్ వాడుతున్నామో దాంట్లో అరౌండ్ 30% దాకా ఈ ఆయిల్ కలపడానికి సో క్లియరెన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూస్తే దీని సేల్స్ అనేది చాలా బాగా పెరుగుతుంది. దీంట్లో హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ రేణుకా షుగర్ అండి. సో ఈయన కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా. సో అలాగే ఇదే పవర్ ఫ్యాక్టర్లో కూడా ఉంది. సో పవర్ కూడా జనరేషన్లో కూడా ఈ రేణుకా షుగర్ అనేది ఉంది. ఇది ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ తోటి మెర్జ్ అయి ఉంది. వెల్మార్ అని ఒక ఎఫ్ఎంసీజీ ఉంది. సో ఓ ఎఫ్ఎంసీజీ మల్టీ గ్లోబల్ కంపెనీ అది. సో దాంతోపాటు ఇది 100% మెర్జ్ అయింది. సో ఈ విధంగా చూస్తే దీనికి ఫారెన్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఛాన్స్ ఉంది. సో ఇథనాయిల్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అలాగే ఈవీ వెహికల్స్లో కూడా మంచి స్టాక్స్లో కూడా మంచి గ్రోత్ అనేది మనకి రాబోయే ఒక 10 ఇయర్స్లో మంచి గ్రోత్ చూడొచ్చు. సో ఈ వీడియోస్లో ప్రతి పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎండ్ దాకా చూడండి. సో ఎవ్రీ పాయింట్ మీరు క్లియర్గా నేర్చుకోగలరు. సో అలాగే మీరు చార్ట్ అనాలిసిస్ కూడా చాలా క్లియర్గా నేర్చుకోగలరు. సో అందుకోసమే చెప్తున్నాను, మీరు ఎండ్ దాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. సో స్కిప్ చేస్తే బేసిక్ పాయింట్స్ కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు కంపల్సరీ ఈ స్టాక్స్లో ఆల్రెడీ కొన్ని ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ఈ కంప్లీట్ వీడియో చూడండి. అలాగే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకు కూడా నేను ఈ బేసిక్స్ చెప్పినప్పుడు ఈ కంపెనీ ఓవర్ ఎలా ఉంది, అలాగే దీని ఫండమెంటల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఈ చార్ట్ ప్రకారంగా మనం ఎక్కడ ఎంట్రీ అవ్వచ్చు, అలాగే ఈ కరెక్షన్కి గల కారణం, సో ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేస్తాను. సో అందుకోసం మీరు ఎండ్ దాకా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇథనాయిల్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ లెవెల్ దీని చార్ట్ అనాలిసిస్ ఫాస్ట్గా చూద్దాం మనం. సో రేణుకా షుగర్ అనేది మార్కెట్ కెపాసిటీ 7,800 ఉంది. లాస్ట్ 2 వీక్స్లో దీన్ని 9,000 కెపాసిటీగా మార్కెట్ క్యాప్ కింద ఉంది. సో ఇప్పుడు కొంచెం కరెక్షన్ వల్ల 7,800కి డౌన్ అయింది. సో దీని కరెంట్ ప్రైస్ 37.1. సో హైయెస్ట్ 47.8 అండ్ లో 8.05. సో ప్రజెంట్లీ నో పీఈ, ఇది అండర్ ప్రెజర్. బుక్ వాల్యూ మైనస్లో ఉంది. డివిడెండ్ ఏం పే చేయట్లేదు. ఆర్ఓఐసి లుక్ గుడ్. ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే 37.1 అనేది సో అప్ టు ఎక్కడ దాకా దీని లెవెల్ వెళ్తుంది అంటే సో వాల్యూమ్ అనేది పెద్దగానే క్రియేట్ అవుతుంది. సో 50 days ధీమా వచ్చేసి 26.3 దాకా ఉంది. సో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ కన్నా మనం ముందరగానే ఒకసారి ఈ లెవెల్ చూద్దాము. సో దీని కంపారిజన్ చూస్తే లాస్ట్ కంపారిజన్లో దీని నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకి 40 to 36 మధ్యలో ఒక క్యాండిల్ బ్రేక్ అనేది క్లియర్గా కనపడుతుంది. సో ఆల్రెడీ 40 అనేది బ్రేక్ చేసింది కాబట్టి 36 దగ్గర మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 36 దగ్గర కంపల్సరీ బ్రేక్ చేయాలి. సో అంటే రేపు మండే దీని బ్రేక్అవుట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో అది బ్రేక్ చేస్తే మనం ఫర్దర్ లెవెల్స్ మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు మాత్రం మనకి 36 అనేది ద బేసిక్ లెవెల్ కింద ప్రస్తుతానికి కవర్ చేద్దాం. సో కంపెనీ గురించి ఒక్కొక్క పాయింట్ కూడా మీకు బ్రీఫ్గా చూపిస్తాను. దీంట్లో మెయిన్ కాంపిటేటర్స్ వచ్చేసి బలరామ్ చీనీ, త్రివేణి, దాల్మియా అండ్ బజాజ్ హిందుస్థాన్, దంపూర్ షుగర్. సో ఇవన్నీ పీఈతో కంపారిజన్ ఉన్నాయి. కానీ ఇప్పుడు రేణుకా షుగర్ దగ్గర ఇంకా పీఈ జనరేట్ అవ్వలేదు. ఎందుకంటే దీని ప్రాఫిట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాల్సిందే, కంటిన్యూ ప్రాఫిట్ బుక్ చేయాల్సిందే. సో దీని సేల్స్ చూస్తే
సో ఫ్లాట్గా ఉంది. అలాగే దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ప్రస్తుతానికి ఇంక్రిమెంట్ కనబడుతోంది ప్రస్తుతానికి. సో ఫర్దర్ 2 క్వార్టర్స్ చాలా బాగుంటుంది దీనికి. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సెస్ కూడా మైనస్లోనే ఉంది. లాస్ట్ 2 క్వార్టర్స్లో సెప్టెంబర్లో మంచి గ్రోత్ చూపించినప్పటికీ సో ప్రెజర్ వల్లనే అండర్ ప్రెజర్లో ఉంది. సో నెట్ ప్రాఫిట్ కూడా ప్రస్తుతం మైనస్లో ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అనమాట. సో ఈ లాస్ నుంచి రికవర్ అయినట్టుగానే కనపడుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సో లాస్ట్ మార్చ్ 2020లో మంచి గ్రోత్ ఉంది. సో ఇప్పుడు మైనస్లో ఉంది. సో దీని డెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేయడానికి చాలా ప్రెజర్లో వర్క్ చేస్తుంది అన్నమాట. సో దీని డెట్ డేస్ వచ్చేసి ఓన్లీ 10గానే ఉన్నాయి. సో ఇది ఒక బెస్ట్ పాజిటివ్ కింద చెప్పచ్చు. అలాగే ప్రమోటర్స్ 62% క్లియర్ కట్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి. సో ఫారినర్స్ కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ కొంచెం ఇంక్రిమెంట్ అనేది కనబడేది స్లైడ్లీ. అలాగే డిఎఫ్ఎస్ కొంచెం తగ్గించడం చూడొచ్చు. అలాగే పబ్లిక్ సెక్టార్లో ఇంక్రిమెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం అనేది క్లియర్గా చూడొచ్చు. దీని నియర్ బై మంచి ఏదైతే న్యూస్ ఉందో దీని నియర్ బై వచ్చిన న్యూస్ ఇది. శ్రీ రేణుకా షుగర్ బికమ్స్ ది మోస్ట్ వాల్యుబుల్ షుగర్ కంపెనీ అప్ 326% ఇన్ 3 months. లాస్ట్ 3 monthsలో దీని మంచి రిటర్న్స్ అనేది క్లియర్ కట్ రిటర్న్స్ అనేది ఇచ్చింది 300+. సో మీరు క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు 3 months నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఎలాగైనా దాన్ని సెల్ చేసి బయటికి రావడం అనేది నార్మలే. సో అందుకోసమే ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది, మెయిన్ కరెక్షన్. కానీ దీంట్లో ఎటువంటి మైనస్ పాయింట్ లేదు. సో దీనికి అన్ని పాజిటివ్ పాయింట్సే ఉన్నాయి. సో దీన్ని చూసి ఈ కరెక్షన్ చూసి ఇది ఇంకా డౌన్ అవుతుందని అనుకోకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ అన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఇమీడియట్ కరెక్షన్స్ చూసి దాని చేంజెస్ అనేది ఇమీడియట్ క్యాలిక్యులేట్ అయిపోకూడదు అనమాట. సో ఓవరాల్ చూస్తే వాల్యుయేషన్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది. సో మొమెంటమ్ ఫైల్ 72 ఉంది. అలాగే డ్యూరబిలిటీ కూడా ఫ్లాట్ ఉంది. సో దీని థ్రెట్ ఒకటే ఉంది. థ్రెట్ చూస్తే స్టాక్స్ విత్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ వచ్చేసి దాని మూలనే వన్ థ్రెట్ అనేది దీంట్లో ఏర్పడింది అనమాట. సో వీక్నెస్ ద బిగ్ డీల్ కొంచెం ప్రమోటర్స్ కానీ దాని కో కంపెనీస్ కానీ కొంచెం సెల్ చేయడం 1% తగ్గించడం జరిగింది. ఇది హై ఇంట్రెస్ట్ పే చేస్తోంది. సో అది కూడా మనకి మైనస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. అలాగే నెగిటివ్ బ్రేక్ థర్డ్ సపోర్ట్ అనమాట. S3ని ఇది లైట్గా సపోర్ట్ని బ్రేక్ చేసింది. మనం ఆల్రెడీ చూపించాను మీకు బ్రేక్ చేసిందని. సో డిక్లైన్ ఇన్ రెవెన్యూ కొంచెం 40% ఇది ప్లెడ్జింగ్ అనేది ఉంది. సో అది కూడా దీనికి ఒక నెగిటివ్ పాయింట్ కిందే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మాత్రం సింపుల్ మూవింగ్ యావరేజ్లో 29 ఉంది. మనీ ఫ్లో ఇండెక్స్ 82 ఉంది. సో RSI ఇండెక్స్ 62 ఉంది. సో ఇక్కడ MFA మాత్రం కొంచెం మైనస్ పాయింట్ కిందే చూపిస్తుంది అన్నమాట. సో పీర్ కంపారిజన్లో సో ఎవ్రీ కంపేర్ విత్ ది అదర్ కంపెనీస్ అన్నట్టు చూస్తే సో బెస్ట్ అనేది ఇప్పుడు రేణుకా షుగర్ కిందే ఉంది. సో ఇది కొంచెం నియర్ బై వాల్యూస్ ఉన్నాయి. రెండు బాలాపురం చీనీ అనేవి రెండు నియర్ బై వాల్యూ ఉంది. సో గ్రోత్ అనేది చాలా క్లియర్ ఇచ్చాడు. 1 year చేంజెస్ బాగుంది. నెట్ ప్రాఫిట్తో కొంచెం డిక్లైన్లో ఉన్నాయి. కొంచెం స్లైడ్లీ నెగిటివ్ పాయింట్ అనేది ఉంది దీంట్లో. అలాగే రెవెన్యూ గ్రోత్ అనేది బాగుంది. సో దీని స్కోర్ వచ్చేసేసి మంచి స్కోర్ కూడా దీంట్లో 5 points కింద ఉంది. సో బ్యాలెన్స్ కూడా 6 అలా ఉన్నాయి. ఇది కొంచెం గ్రోత్ అనేది చూపించాలన్నమాట. సో నెక్స్ట్ ఫండమెంటల్స్ లెవెల్స్లో కూడా ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. బట్ మీకు ఆల్రెడీ చెప్పాను నెట్ ప్రాఫిట్ కొంచెం డౌన్ ఉంది. బేసిక్ EPS కూడా స్లైడ్లీ డౌన్ చూపిస్తుంది. సో గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అలాగే లాస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా డౌన్ లెవెల్లో ఉంది. అలాగే ఫైనాన్సింగ్ యాక్టివిటీ కూడా డౌన్ ఉంది. నెట్ క్యాష్ కూడా డౌన్లో ఉంది. సో అలా చూసి కంటిన్యూ ఇది మైనస్ స్టాక్స్ కింద చెప్పుకోలేకలేదు మనం.
సో మంచిదే స్టాక్, కంపల్సరీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు 1 ఇయర్ నుంచి రిటర్న్స్ కనుక చూసినట్టయితే, సో 1 ఇయర్లో 288% రిటర్న్ ఇచ్చింది. అలాగే 6 మంత్స్లో 200% రిటర్న్ ఇచ్చింది. 3 మంత్స్లో 245% రిటర్న్ ఇచ్చింది. 1 మంత్లో 71% రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో అందుకోసమే మీరు ఈ కరెక్షన్ అనేది చూస్తున్నారు. సో 14% అనేది మైనస్లో చూస్తున్నారు. 6 రూపీస్ మైనస్ అయింది. సో ఇది ఓన్లీ కరెక్షన్ మాత్రమే. వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది క్లియర్గా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ప్లడ్జింగ్ చూస్తే సేమ్ ఫ్లాట్ ప్లడ్జింగ్ ఉంది. సో దీని చేంజెస్ అనేది లాస్ట్ 3 quarters నుంచి ఎటువంటి చేంజెస్ లేదు. సో ఆ ప్రమోటర్ ప్లడ్జింగ్ అనేది రిమూవ్ చేస్తే సో మంచి గ్రోత్ అనేది మీకు కనబడుతుంది అనమాట. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ స్లైట్లీ చేంజెస్ అనుకున్నాం కదా. సో ఎఫ్ఐఎస్ 14 to 15 ఒక పర్సన్ యాడ్ అవ్వడం కూడా దీంట్లో చూడొచ్చు. ఇక చార్ట్ అనాలిసిస్కి వస్తే, సో చార్ట్లో మీరు క్లియర్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది 15 minutes చార్ట్, దీని కరెక్షన్లో ఉంది. సో గ్రీన్ క్యాండిల్ అనేది జనరేట్ అవ్వడం ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు లాస్ట్ 15 minutesలో. సో 1 గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయింది. అప్పటిదాకా రెడ్ క్యాండిల్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేయొచ్చు, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది జనరేట్ అయిందన్నమాట. సో అలాగే ఇక్కడ దీని మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఇదనమాట. సో ఇప్పుడు ఈ ఇంకొక క్యాండిల్ పాసిబుల్ ఉంది. సో రేపు కనుక 15 minutes క్యాండిల్ బ్రేక్ చేస్తే లైట్లీ కిందకు వచ్చి నెక్స్ట్ రివర్సల్ తీసుకునే మంచి ఛాన్స్ అనేది దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. బయింగ్ సెల్ నుంచి సూపర్ ట్రెండ్ ఇప్పుడే సెల్ సిగ్నల్ జనరేట్ చేసింది. ఇప్పుడు సెల్ సిగ్నల్ జనరేట్ చేసిన సూపర్ ట్రెండ్ అనేది మీరు ఈ చార్ట్లో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అది. సో అలాగే వీక్లీ క్యాండిల్ చూసినట్టయితే కంటిన్యూ అప్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ రివర్స్ క్యాండిల్ అనేది క్లియర్గా ఇక్కడ మీరు ఇండికేషన్ చూడొచ్చు. అలాగే మంత్లీ క్యాండిల్లో స్టిల్ సూపర్ ట్రెండ్లోనే, ఇది సూపర్ ట్రెండ్నే చూపిస్తుంది మంత్లీ క్యాండిల్. సో ఈ మంత్ అనేది చాలా గ్రోత్ 40 ఆల్మోస్ట్ 48 దాకా రీచ్ అయింది. సో 48 అంటే దీని ఆల్ టైమ్ హైలో వన్ ఆఫ్ ది పార్ట్ కింద చెప్పుకోవచ్చు. దీని ఆల్ టైమ్ హై పార్ట్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఇది నియర్ బై హై ఇది దానికి. సో రేపు క్యాండిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకునే ఆల్ టైమ్ హైలోనే ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుంది. సో డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో అలా చూస్తే ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ జనరేట్ అయినప్పటికీ సూపర్ ట్రెండ్ బై లెవెల్లోనే చూపిస్తుంది. సో రేపు అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మనం రేపు దీన్ని బేసిక్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు రేపు. సో ఈ సపోర్ట్ అనేది మీకు ఆల్ టైమ్ ఇక్కడ మీరు ఎవ్రీ టైం మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 2006లో కూడా చూడొచ్చు అదే. సో రేపు అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత దీని చేంజెస్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎందుకు తగ్గుతుందో ఇంకొక ఫ్యాక్టర్ కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఫ్యాక్టర్, సో కంపెనీ స్టాక్స్ అనేవి ఒక నిఫ్టీ దాంట్లో మనం క్లియర్ కట్గా ఇండికేషన్ చూపిస్తుంది. సో రేణుకా షుగర్ అనేది బాటమ్ లెవెల్లో ఉంది. ఈ శ్రీ రేణుకా షుగర్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నిఫ్టీ 500 చార్ట్ని బట్టి ఇది కూడా ట్రేడ్ అవుతుందన్నమాట. సో నిఫ్టీ 500లో కరెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా ఉన్నది చూపిస్తాను మీకు. సో ఆల్ టైమ్ హై నుంచి క్యాండిల్ చార్ట్ చెక్ చేసినట్టయితే లాస్ట్ 6 months క్యాండిల్ ఓపెన్ చేసినట్టయితే మనం ఇది కన్సల్టేషన్ లెవెల్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇది మన నిఫ్టీ 500. సో బేసిక్ సపోర్ట్ లైన్ దగ్గర ఇప్పుడు ఆగి ఉందన్నమాట. దీని సపోర్ట్ లైన్ దగ్గర క్లియర్ కట్గా ఆగింది. సో రేపు అనేది ఈ నిఫ్టీ 500 అనే దానికి వెరీ క్రూషియల్ అన్నమాట. సో ఈ క్రూషియల్ మూమెంట్లో ఇది రివర్సల్ చూపిస్తే నో ప్రాబ్లం, లేకపోతే రేణుకా షుగర్ కూడా తిరిగి డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సపోర్ట్ కూడా కంపల్సరీ తీసుకుంటుంది అన్నమాట. దీంట్లో ఎవ్రీథింగ్ వెరీ క్లియర్. సో ఫార్మాసిటికల్ కంపెనీ ఉంటుంది, ఎవ్రీథింగ్ దీంట్లో గ్రీన్ ఉన్నాయి. కానీ దీంట్లో వచ్చేసి మన
ఏదైతే షుగర్ కంపెనీస్ ఏవైతే ఎఫ్ఎంసీజీ ఫుడ్ అండ్ బెవరేజెస్ వీటిలో ఉంటాయో సో అది కొంచెం గ్రీనిష్గానే ఉంది. సో ఆ ఛాన్స్ మనకి రేపొద్దున ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. సో ఇది నా కంక్లూజన్. మీరు కంపల్సరీ దీంట్లో ఎంట్రీ చేయొచ్చు, బట్ దీని సపోర్ట్ లెవెల్స్ వెతుకుతోంది. సో దీని సపోర్ట్ లెవెల్స్ తీసుకునేదాకా వెయిట్ చేయండి. సో 36 ఇస్ ద ఫస్ట్ ఎస్ఐపి. అంటే రేపు కనుక రివర్స్ బ్రేక్ చేస్తే మాత్రం కంటిన్యూ ఇది అప్ ట్రెండే ఉంటుంది. సో రేపు కనుక బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ లెవెల్ 26. సో మధ్యలో చాలా గ్యాప్, 10 రూపీస్ గ్యాప్ ఉంది. సో ఇన్ బిట్వీన్ ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, ప్యానిక్ క్రియేట్ చేయక్కర్లేదు దీంట్లో. సో ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు లాంగ్ టర్మ్ స్కోప్లోనే ఉండాలి తప్ప షార్ట్ టర్మ్ రిటర్న్ స్కోప్లో ఉండకూడదు. సో అలా చూసినట్ట మనం ఈ రేణుకా షుగర్ని పాజిటివ్గా నెగిటివ్గా చూసినట్ట అంటే మనం ఇప్పుడు పాజిటివ్గానే అనుకుంటున్నాం. సో మీరు ఏదైనా పాజిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్లో స్ట్రెస్ అనేది నార్మల్ అది. సో ఈ నార్మల్ స్ట్రెస్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ లాంగ్ టర్మ్గానే స్కోప్ తీసుకోండి. సో ఈ ఆల్రెడీ రిటర్న్స్ అనేది చాలా క్లియర్ కట్గా ఇచ్చింది ఇది. ఈ రిటర్న్స్ అనేది మీకు ఆల్రెడీ ఉండుంటే రిటర్న్స్ తీసుకుని ఉండాలి. సో లేని పక్షంలో మీరు వెయిట్ చేయండి. సో ఇమీడియట్ దీంట్లో మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. గ్రోత్ అనేది క్లియర్ కట్ దీంట్లో పిక్చర్ అనేది క్లియర్ ఉంది. సో ఎవ్రీ టైం ఇలాంటి స్టాక్లో ఎలాగైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. సో అలాంటి చూసి ప్యానిక్ క్రియేట్ అవ్వద్దు. సో ఇది నా కంక్లూజన్. మీరు కనుక నచ్చినట్టు ఇది నాకు చేసిన విధానం కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి స్టాక్స్ గురించి కానీ అనాలిసిస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కంపల్సరీ నేమ్ మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ స్పెసిఫిక్ వీడియో చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.